ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె నేడు 29వ రోజుకు చేరింది. ఐసిడిఎస్ కార్యాలయం వద్ద మంగళవారం జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు ప్రకాశం జిల్లా ఏఐటియుసి అధ్యక్షుడు యాసిన్ సంఘీభావం తెలుపుతూ మద్దతు పలికారు. ఈ సందర్భంగా యాసిన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రికి ఏమీ పట్టనట్లుగా ఎస్మా చట్టం అమలు తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశానికి తాండవ రంగారావు అధ్యక్షత వహించగా కోటంశెట్టి హనుమంతరావు, ఆర్ కరుణానిధి, జూపల్లి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వర్లు, మహిళా కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యదర్శి గారు, అట్లాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కోటంశెట్టి హనుమంతరావు గారిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాం. అట్లానే ఇక్కడ దళిత సంఘం నాయకులు మనందరికీ పరిచయస్తులు కల్వకుంట్ల గోవింద్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాం. అలాగే మన యువ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మన రాచపూడి కరుణానిధి గారిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాం. అలాగే సిఐటియు నాయకులు ఈమని నాగేశ్వరరావు గారిని మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాము. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేవుడు కూడా కార్మికులు పక్షపాతులు కాదు. వీళ్ళు కార్మిక పక్షపాతులు కాకపోగా కార్మిక వ్యతిరేకులు.